నెక్స్ట్ హైదరాబాద్ కి సంబంధించిన అప్డేట్స్ ని తెలుసుకుందాం. ముందుగా మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, మీరు చెప్పండి, ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఎంత వరకు పోలింగ్ శాతం నమోదైంది, ఇంకా ఎంత సేపట్లోగా మనకి కంప్లీట్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది, పోలింగ్ సెంటర్స్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరిందని చెప్పవచ్చు. ఎందుకంటే 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఉంటారో వారందరికీ కూడా ప్రత్యేక స్లిప్లు ఇవ్వడం జరిగింది. వారందరికీ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. టోకెన్ జారీ చేసి చివరి ఓటు కూడా వేసుకునేంత వరకు కూడా పోలింగ్ సిబ్బంది అంతా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో కావచ్చు, మెజార్టీ పోలింగ్ స్టేషన్లో ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రూరల్ ప్రాంతాల్లో అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల సమయం నుంచి 4 గంటల వరకు కూడా అన్ని పోలింగ్ కేంద్రాలన్నీ కూడా చాలా బోసిపోయి కనిపించిన పరిస్థితి ఉంది. ఎవరైతే పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఓటింగ్కి రాలేదు. దీంతో మందకోడిగా కొంత ఓటింగ్ అయితే జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 61.16% పోలింగ్ అయితే నమోదైంది. గత 2019 పోలింగ్ శాతంతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువగానే ఉంది. అంటే మిగతా సమయం ఏదైతే ఉందో ఇది 5 గంటల వరకు వచ్చిన పోలింగ్ శాతం మాత్రమే. 5 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వారందరూ కూడా ఇంకా అదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా పూర్తి వివరాలు వచ్చేసరికి రేపు ఉదయం వరకు కూడా పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ముగుస్తున్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్